తర్వాత మాట్లాడాల్సిందిగా హరీష్ రావు గారిని ఆహ్వానిస్తున్నాను. పేర్లరా బాబు, వద్దులే, టైం తక్కువ ఉంది కదా. వేదిక మీద ఉన్న ప్రముఖులకు, మిత్రులకు, ఆటా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం. So first of all, I would like to congratulate all ATA representatives. All the way you have come from US, and for the last 20 days, you are all doing a lot of programs in various parts of Telangana and Andhra Pradesh. Chala santosham. Mari ఏ దేశమేగినా ఎందు కాలిడినా నీ తల్లిని మరవకు, నువ్వు పుట్టిన గడ్డను మరవకని ప్రముఖ కవి చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ, మరి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న మీరు తెలుగు భాషా సంస్కృతిని, తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన ఆటా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మీ పిల్లలు, మీరు అమెరికాలో స్థిరపడిపోయినా కూడా ఈ ప్రాంతంతో, ఈ మట్టితో మీకున్నది ఒక పేగుబంధం. మీరు అక్కడ బాగా స్థిరపడిన ఉన్నతమైనటువంటి జీవితాల్ని మీరు పొందుతున్నా కూడా, నేను పుట్టిన నా ప్రాంతం, నా తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నా తెలుగు ప్రజలు బాగుండాలి, నా తెలుగు భాషా సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిస్తూ మీరు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ, మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా మీరందరూ భాగస్వామ్యం చేస్తున్నందుకు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి గత 20 రోజులు, అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 20 రోజులు ఈ ఇండియాకు వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది వాటర్ ప్లాంట్లు కావచ్చు, మరి హెల్త్ క్లినిక్లు కావచ్చు, మెగా హెల్త్ క్యాంప్స్ కావచ్చు. మొన్న ఈ మధ్య పత్రికలో చదివాను, అచ్చంపేటలోని చెంచుగూడాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్లకు దుప్పట్లు, బట్టలు కూడా ఆటా ప్రతినిధులు వెళ్ళి పంచారని చూసి నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ అమెరికా, ఎక్కడ అచ్చంపేట? అమెరికాకు అచ్చంపేటకు ఉన్న బంధం ఏంటి? తెలుగు బంధం. మన సంస్కృతి, మన తెలుగు భాష అనుబంధమే అమెరికాకు అచ్చంపేటకు మధ్య అనుబంధాన్ని నిలిపింది. అలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. మొన్న ఈ మధ్య గజ్వేల్లో కూడా మెగా హెల్త్ క్యాంప్ పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మీరు బాగా కొనసాగించాలని మీ అందరికీ కూడా మరి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ అవార్డు ఇవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. జీవన సాఫల్య అవార్డును వారు ఈరోజు అందుకోవడం నిజంగా ఆయన పూర్తి అర్హులు. 50 ఏళ్ల నట జీవితంలో ఆయన పొందని అవార్డులు లేవు, ఆయన తెలియని మనిషి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఒక అద్భుతమైనటువంటి మరి నటుడు వారు. హాస్య నటులంటే ఒక పార్ట్ క్యారెక్టర్లుగా చూసాం, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సంథింగ్ డిఫరెంట్. ఆయన హీరోగా కూడా చేశాడు. పలు సినిమాల్లో ఆయన్నే హీరో, ఆయన్నే హాస్యాన్ని కూడా పండించాడు. అలా అద్భుతమైనటువంటి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. అంతేకాదు, ఆయన ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వర్కర్ అసోసియేషన్కు కూడా అధ్యక్షులుగా ఉండి సినిమా రంగంలో ఉండేటువంటి కార్మికుల సంక్షేమం కోసం, ఆ కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి చరిత్ర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని, అభినందనల్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సమయం తక్కువగా ఉంది కనుక వాస్తవానికి నేను ఉప్పల్లో అక్కడ ఈరోజు ఐ ఫోకస్ సంబంధించిన ప్రోగ్రాం నేను కిషన్ రెడ్డి గారు ఇద్దరం అక్కడ పాల్గొన్నాం. కిషన్ అన్ననేమో ముందు మాట్లాడి బయలుదేరినాడు. మరి ఇక నాకు తప్పని పరిస్థితుల్లో నేను వెనక మాట్లాడి మెట్రో రైలు ఎక్కి మిమ్మల్ని నిరుత్సాహపరచొద్దని పరిగెత్తుకొని వచ్చి మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మామూలుగా మేము సినిమా వాళ్ళం ప్రతి ముందుకు ఒక టైటిల్ పెట్టుకుంటాం. అలాగా
ఇట్లా పాలిటిక్స్లో ఈ మధ్య మాట్లాడాలంటే సెన్సేషనల్ ఎమ్మెల్యే అని చెప్పచ్చు. దట్ ఈస్ ఇంకా అనౌన్స్మెంట్ కూడా అక్కర్లేదన్న, చూడండి అది పరిస్థితి. ఐ రిక్వెస్ట్ రమణారెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఆ పక్కన యాదవ్ రెడ్డి గారు, మరియు తోటి ఎమ్మెల్యేలు అయినటువంటి రాకేష్ రెడ్డి గారు, చెల్లె యశస్విని రెడ్డి గారు, అట్లాగే నాకు పెళ్ళం కావాలి నుంచి ఏప్రిల్ 1 విడుదల వరకు ప్రతి సినిమాను క్రమం తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసినటువంటి వ్యక్తిగా, ఆయన కామెడీని చూస్తే నిజంగానే ఆయన బాధలో ఉన్న వ్యక్తులకు ఆయన సినిమాని చూస్తే ఒక ఉపశమనం, చాలా మందికి చాలా సంతోషం. కాబట్టి ఆ సినిమాల్లో జరిగిన చిన్న చిన్న బిట్లను రిపీట్ చేసినా కానీ కనీసం 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు నవ్వుతూ సంతోషంగా ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సినీ రంగంలో ఆయన 100 సినిమాలు చేసినటువంటి వ్యక్తికి ఈరోజు అమెరికా తెలుగు సంఘం వారు ఇవాళ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈరోజు అమెరికా తెలుగు సంఘం వారు గత 20 రోజులుగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజాసేవ, సామాజిక సేవ చేస్తున్నటువంటి అమెరికా తెలుగు సంఘం వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న కాలంలో వీరందరూ కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ లేని వారికి అందుబాటులో ఉంటూ అందరికీ విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అమెరికా తెలుగు సంఘం సభ్యులందరికీ, ముఖ్యంగా అధ్యక్షులు జయంత్ చెల్ల గారికి, అక్క అందరికీ, వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకు అండ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు మరియు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వీళ్ళంతా కొద్దిగా అంత గ్రామరిటీగా మాడలేను. మొన్న రాజకీయాలకు వచ్చాను, మరి పల్లెటూరు నుంచి వచ్చాను. సోదరుడు సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడారు. అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు చెంచుగూడాలకు వెళ్ళారు ఏదో సహాయం చేయడానికని. దయచేసి చెంచుగూడెలల్లా, లంబాడి గూడెలల్లా, లంబాడి తండలల్లా, గోండు తండలల్లా ఇవ్వటమే కాదు, ప్రశ్నించడం కూడా నేర్పండి. పల్లెల గొంతులు మూగబోయినాయి. నాకు తెలిసి, నేను ఆర్మూర్ ఎమ్మెల్యేని, 85 పల్లెల గొంతులు మూగబోయినాయి. ఏ ప్రభుత్వమైనా కావచ్చు, దరిద్రం కొట్టి ధనవంతులకు పెడుతున్నారు. ఇదెక్కడ న్యాయం? డబ్బున్న వాళ్ళు ట్యాక్సులు కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జనరల్ సెల్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇంకా ఏమన్నా ట్యాక్సులు ఉంటే దాని సిద్ధాంతము, దాని విధానం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ట్యాక్సులు కడితే, ఒక్క నిమిషం నేను చెప్పి వెళ్ళిపోతాను, ఒక ఆట గురించి తర్వాత చెప్తాను. వెళ్తే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, మీ సాయం మొన్న కోరాను ఒక వేరే సభలో. ఇక్కడ సాయం చాలా ఉంది, కానీ మీరు ప్రశ్నించడం నేర్పండి చాలు. మీరు మంచి వాళ్ళు. ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇవ్వకుండా ప్రశ్నించడం నేర్పితే వాళ్ళకి రావాల్సినవి వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. పల్లెలల్లో పేదలకు అందాల్సిన అందుతలేవు. ప్రభుత్వాలను విమర్శించడం లేదు నేను. అందున్నారు, కిషన్ అన్న ఉన్నాడు, హరీష్ రావు గారు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ప్రశ్నించడం ఒక్కటి నేర్పండి చాలు. తెలంగాణకు అన్నీ సరిపోతాయి. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి సమావేశాలు, ఆట లాంటి సమావేశాలు జరిగితే మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే మళ్ళొక్కసారి మిమ్మల్ని చూసినట్టుంటుంది మాకు. నా బంధువులు కూడా చాలామంది ఉన్నారు, సుమారు 1000 మంది ఉన్నారు అమెరికాలో. నా కుటుంబ సభ్యులే 400 మంది ఉన్నారు. అందరు సిటిజన్షిప్స్ ఉన్నారు, గ్రీన్ కార్డ్స్ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని చూసినందుకు మళ్ళీ ఒకసారి నా బంధువులందరినీ చూసినట్టు సంతోషంగా ఉంది. దయచేసి ప్రశ్నించడం మాత్రం నేర్పండి, పల్లెల్ని పట్టించుకోండి. జై భారత్, జై జై భారత్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఆట ప్రతినిధులకు, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఆట అంటే ఆట ద్వారా ఎంతో మంది సహాయం పొందుతున్నారు. మారుమూలల గ్రామాలలో
బడులలో మరి కాలేజీలలో అయినా హెల్త్ క్యాంప్స్ చేయడం అయినా వాళ్ళ వంతు సహాయం ఆట ఎప్పుడు అందిస్తుంది. మరి ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా అందియాలని కోరుకుంటున్నాము. మొన్న కూడా మాకు ఒక ఎన్ఆర్ఐస్ మా కాన్స్టిట్యున్సీలో డొనేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించి ఇక్కడ కన్న తల్లి నేల రుణం తీర్చుకునేందుకు అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన సంపద ఇక్కడ ఖర్చు చేస్తారు ఎన్ఆర్ఐస్. ఇదే గొప్ప మనసు ఎన్ఆర్ఐస్ది. ఇప్పుడు ఇంకా చాలా చోట్ల కొన్ని చోట్ల వెనుకబడున్న ప్రాంతాలలో కూడా మేమున్నామని చెప్పి ముందుకొస్తారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మరి మా అత్తమ్మ కూడా మీ అందరికీ తెలుసు. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఎన్ఆర్ఐసే. గత 30-40 ఏండ్ల నుంచి వాళ్ళు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా అట్లా ఎన్ఆర్ఐస్ని పుల్ చేసి మా కాన్స్టిట్యున్సీలో కూడా పనులు చేయించుకుంటాం డెఫినెట్గా. మరి మా మామయ్య కార్డియాలజిస్ట్, అత్తమ్మనేమో వేటా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. అక్కడ వేటా నుంచి కూడా తప్పకుండా మేము సహాయం పొందుతాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆట ప్రతినిధులకి మరి సభ్యులకి ధన్యవాదాలు.